నిరీక్షణ న్యూస్కు స్వాగతం. నేను మీ మ్యాజిక్ రాజా. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు బీజేపీ లక్ష్మీనగర్ మండలాధ్యక్షురాలు ఉరగుండ అపర్ణ ఆధ్వర్యంలో శుక్రవారం గోదావరి ఖనిలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. స్థానిక అడ్డగుంటపల్లిలోని శ్రీరామ విద్యానికేతన్ నుంచి ప్రారంభమైన ర్యాలీలో వివిధ విద్యా సంస్థల విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని చేతుల్లో జాతీయ జెండాలు పట్టుకొని దేశభక్తి నినాదాలు చేశారు. సుమారు 500 మీటర్ల భారీ జాతీయ పతాకం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కందుల సంధ్యారాణి మాట్లాడుతూ మహాత్మా గాంధీ, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్, చంద్రశేఖర్ ఆజాద్, అల్లూరి సీతారామరాజు, కొమరం భీం, రాణి లక్ష్మీబాయి తదితరుల త్యాగాలను స్మరించుకోవాలన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, సరోజినీ నాయుడు, అరుణ్ అసఫ్ అలీ సేవలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. జాతీయ పతాకం భారతీయుల ఆత్మ గౌరవానికి ప్రతీకని, దేశ సమగ్రత, సార్వభౌమత్వాన్ని కాపాడడం ప్రతి పౌరుడి బాధ్యత అన్నారు. విద్యార్థులు మహనీయుల ఆశయాలను ఆదర్శంగా తీసుకొని దేశ సేవాభావం, క్రమశిక్షణను పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. ఇంకా ఈ ర్యాలీలో బీజేపీ సీనియర్ నాయకులు ముసుకుల భాస్కర్ రెడ్డి, సుల లక్ష్మీనరసయ్య, పద్మ, ఖ్యాతం వెంకటరమణ, మండలాధ్యక్షులు జనగామ బొమ్మయ్య, బోడికంటి సుభాష్, కొమ్మల స్వామి, జక్కనబాలు, శిలారప్ కళ్యాణ్, బియ్యాల మహేందర్, అంతే రాజ్ కుమార్ చారి, కొట్టె నరేష్, కొల్లూరి లక్ష్మణ్, శ్రీరామ విద్యానికేతన్, కృష్ణవేణి విద్యా సంస్థల విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఎందరో స్వాతంత్ర సమరయోధుల త్యాగఫలం మన ఈ భారతదేశ స్వాతంత్రం. మరి వచ్చినటువంటి ఈ స్వాతంత్ర భారతంలో మనమంతా కూడా భారత పౌరులుగా మనం ఎన్నో అవకాశాలని పొందుతూ ఉన్నాము, హక్కులు అడుగుతూ ఉన్నాము, కానీ బాధ్యతల్ని మరుస్తూ ఉన్నాము. ఇవాళ ఆ బాధ్యతల్ని గుర్తు చేస్తూ ఆ మహనీయుల ఆశయ సాధన కొరకు మహనీయులను స్మరించుకుంటూ వారి త్యాగాలని స్మరించుకుంటూ ఈరోజు హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలి. జాతీయ పతాకాన్ని మువ్వన్నెల జెండాని ప్రతి ఇంటిపైన కూడా జెండాని ఆవిష్కరించాలి, జాతీయతని చాటాలి, జాతి గౌరవాన్ని, మన దేశ గౌరవాన్ని చాటాలి, ఐక్యతని, సమగ్రతని చాటాలన్న ఒక గొప్ప సందేశాన్ని గౌరవ నరేంద్ర మోదీ గారు, భారత ప్రభుత్వం ఈరోజు పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఈరోజు ఈ కార్యక్రమాల్ని హర్ ఘర్ తిరంగా కార్యక్రమాల్ని నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది. వారి ఆదేశానుసారం ఈరోజు గోదావరి ఖనిలో వాళ్ళ అడ్డగుంట ఏదైతే ఇక్కడ అడ్డగుంట చౌరస్తా నుండి ఈరోజు పురవీధులన్నీ కూడా తిరుగుతూ విద్యార్థులు, ఇక్కడ ఉన్నటువంటి పౌర సమాజం, నాయకులు, ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మహిళలు అందరూ కూడా, విద్యా సంస్థలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిండ్రు. వారందరికీ కూడా హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అదే రకంగా యువత, విద్యార్థులు, పౌర సమాజం ఆలోచన చేయాలి. ఒకప్పటి స్వాతంత్ర సమరయోధుల యొక్క త్యాగాలను మనం ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. అల్లూరి సీతారామరాజు గారి దగ్గర నుంచి భగత్ సింగ్ వరకు మనకి 3 రంగుల జెండాని, మువ్వన్నెల జెండాని మనకు అందించినటువంటి పింగిలి వెంకయ్య గారి దగ్గర నుంచి మొదలు పెడితే ఈ దేశం అంటే మట్టి కాదు మనుషులని చెప్పినటువంటి గురజాడ గారి వరకు కూడా అందరినీ, వారి యొక్క త్యాగాలని, వారిని అందించినటువంటి ఈ భారత స్వాతంత్రం యొక్క స్ఫూర్తిని చాటుతూ అందరూ కూడా దేశభక్తితోటి ముందుకెళ్లాలని, సమగ్రతని కాపాడాలని, ఐక్యతని పెంచాలని చెప్పి మరొకసారి అందరికీ కూడా పిలుపునిస్తూ పండగ వాతావరణంలో ఈరోజు అద్భుతంగా ఈ కార్యక్రమాలు జరగడం నిజంగా కూడా చాలా స్ఫూర్తిదాయకంగా భావిస్తూ, గౌరవంగా భావిస్తూ అందరికీ మరొకసారి హృదయపూర్వకంగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షల్ని తెలియజేస్తా ఉన్నాను. భారత్ మాతాకి జై. మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.